ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సందడి నెలకొన్నది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు విజయవాడ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అమిత్ షా వెంట బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి స్వాగతం పలికారు. చంద్రబాబుతో అమిత్ షా భేటీ తర్వాత మంత్రుల జాబితా విడుదల చేసే అవకాశం. అర్ధరాత్రి తర్వాత గవర్నర్ కు మంత్రుల జాబితా సమర్పించనున్నారు. చంద్రబాబుతో సహా 9 లేదా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జనసేన తరపున 4కి, బీజేపీ తరపున 2కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సందడి నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు విజయవాడ చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్-ఇన్లో. కాంతి, చెప్పండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు మంత్రుల రాక పెరిగిందని చెప్పుకోవాలి. కేంద్ర మంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి భేటీ కొనసాగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ తర్వాత మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ జాబితాకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పలుమార్లు చర్చించడం జరిగింది. అయితే ఎవరికైతే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనే విషయాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ఏదైతే అమిత్ షాతో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో పాటు 9 లేదా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తిగా కేబినెట్ కి సంబంధించినంత వరకు కూడా మరొకసారి మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కీలక శాఖలైనటువంటి వాటిని మాత్రమే రేపు చంద్రబాబు నాయుడుతో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వారందరికీ కూడా ఈ రోజు అమిత్ షాతో భేటీ తర్వాత వారందరికీ కూడా కాల్ చేసి విషయం చెప్పే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన తరపున 4కి, అలాగే బీజేపీ తరపున 2కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఆశావాహులంతా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులతో సహా గుంటూరు అలాగే విజయవాడ నగరాలకి చేరుకుని ఇప్పటికే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది నాయకులకు ఇప్పటికే కొంత చూచాయిగా కొంత ఉన్నప్పటికీ కూడా మిగిలిన వారికి మాత్రం ఇప్పుడు అమిత్ షాతో భేటీ తర్వాత కాల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఏదైతే కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా పాల్గొనేందుకు వచ్చినటువంటి కేంద్ర మంత్రులతోటి, అమిత్ షా, నడ్డా తోటి, అలాగే ఇటు కేంద్ర మంత్రులుగా మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అర్ధరాత్రి తరువాత ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి, అలాగే మంత్రులుగా ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా గవర్నర్ కి కూడా అర్ధరాత్రి తర్వాతే ఈ ప్రతిపాదన ఏదైతే మంత్రివర్గంలో ఎవరికైతే చోటు కల్పిస్తున్నారో ఆ ప్రతిపాదనను కూడా గవర్నర్ కు అర్ధరాత్రి తర్వాతే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. విష్ణుప్రియ. రైట్ కాంతి.
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సందడి నెలకొన్నది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు విజయవాడ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అమిత్ షా వెంట బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి స్వాగతం పలికారు. చంద్రబాబుతో అమిత్ షా భేటీ తర్వాత మంత్రుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అర్ధరాత్రి తర్వాత గవర్నర్ కు మంత్రుల జాబితా సమర్పించనున్నారు. చంద్రబాబుతో సహా 9 లేదా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జనసేన తరపున 4, బీజేపీ తరపున 2 మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నారు.